పద్మ దాశరథి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. సంధ్య వేళ చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్క గదిలో అమ్మ అన్నీళ్లతో సన్న గొంతుతో వాదిస్తోంది. బెడ్రూంలో గోడకు ఆనుకుని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది. కళ్ళతో చూస్తుందన్న మాటే గాని ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకటం లేదు. మనసు ఆలోచనారహితమైంది. పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు. సన్నటి గురక వినిపిస్తోంది. సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది. అదృష్టవంతుడు, దూషణ భూషణాలకు అతీతుడు, యోగీశ్వరుడు, స్థితప్రజ్ఞుడు అనుకుంది. అమ్మ గొంతు కాస్త హెచ్చింది. ఆ గొంతులో ఏడుపు కలగలిసింది. నువ్వెందుకమ్మా ఏడవటం? చేతకానితనంతో మొగుణ్ణి అదుపులో పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోవడం తెలియని వారు ఏడవాలి గాని. చిన్నన్న మురళి గొంతు పైకి లేచింది. అన్యాయంగా మాట్లాడకు మురళి. అదేం చేస్తుంది? నలుగురు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల. మనమే గారాబంగా పెంచాం. ఇంకా చదువుకుంటాను అని అది అడిగినా గాని, మంచి సంబంధం ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. పిల్లాడు మంచివాడు అంటున్నారందరూ అని దానిని ఒప్పించి పెళ్లి చేశాం. తోచిన రాతలు రాసుకునే పిల్లని, పువ్వులోనూ పిట్టలోనూ అందాలు వెతుక్కునే పిల్లని ఇచ్చి పెళ్లి చేసి పంపాం. ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా? మనం అనుకున్నామా? అమ్మ కంఠం కాస్త శృతి పెంచింది. ఏంటమ్మా నువ్వు? మొగుడు ఆఫీస్ నుండి రోజూ ఆలస్యంగా వస్తుంటే చొక్కా పట్టుకుని అడగటం చేతకాని దద్దమ్మ అది. దానీడు వాళ్ళు భర్తల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడటం లేదు? నాకేం నలుగురు అన్నలున్నారు. వాళ్ళే అన్నీ సరిచేసి పెడతారు. అన్నీ సమకూరుస్తారు అని పుట్టింటి నెత్తిన కూర్చోవటం మాత్రం తెలుసా దానికి? పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు. అలా అనకురా పెద్దబాబూ! అది వింటే అన్నం కూడా తినదురా! అసలే అభిమానవతి అది. సెన్సిటివ్ పిల్లరా! ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజ చెవిలో పడనే పడ్డాయి. తను వినడం కోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే, తను వినకూడదని, విని బాధపడకూడదని అమ్మ పడే తాపత్రయానికి మధ్య అదిగో అప్పుడు వచ్చింది దుఃఖం సరోజకి. గొంతు పగిలేలా, గుండెలు బద్దలయ్యేలా ఏడుపు వచ్చింది గాని, ఏడుపుని గొంతులోనే తొక్కిపట్టింది వదినెల భయంతో. అసుర సంధ్య వేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్ళు అనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి. వాళ్ళు ఏ తీర్పు ఇస్తారో అని ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని అశక్తురాలు తను. సంవత్సరం క్రితం తను ఇలా ఉందా? లేదు కదా! నలుగురు మగపిల్లల తరువాత ఇక పిల్లలు పుట్టరని నిరాశ చేసుకున్నాక తను అమ్మ కడుపున పడింది. అప్పటికే అమ్మ 40వ పడిలో పడింది. నాన్నకి, అమ్మకి వయసులో 8 ఏళ్ల తేడా. తహసీల్దారుగా పనిచేసి ఆస్తిపాస్తులు, భూవసతి కూడా చెప్పుకోదగినంత ఉండటంతో ఇందరు సంతానమైనా గాని సంతోషించారే తప్ప భయపడలేదెన్నడూ. అన్నలకు కోరిన చదువులు చెప్పించిన అమ్మానాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు. ఉన్న ఊళ్ళోనే డిగ్రీలో చేర్పించారు. తనకు బయట ఊళ్ళలో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరిక అంత బలంగా లేదప్పుడు. నలుగురు అన్నదమ్ముల గారాబం, నోట్లో గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ, ఎండకి వానకి గొడుగై నిలబడే నాన్న పెద్దరికం తనకు కలకాలం శాశ్వతమని అనుకుంది. వాళ్ళు ఏది చేసినా తన మంచికే అని నమ్మింది. తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని, అన్నలు పెళ్ళిళ్ళయ్యాక వేరే ఆడపిల్లలకు భర్తలని, వారి పిల్లలకు అయ్యలవుతారనే గ్రహింపు తనకు లేకపోయింది. తన పెళ్ళయ్యే నాటికే ఇద్దరన్నల పెళ్ళిళ్ళు జరిగాయి. తన పెళ్లి తరువాత మూడో అన్నయ్య, నాలుగో అన్నయ్య పెళ్ళిళ్ళు పూర్తయ్యాయి. తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకు తీరని వెలితి. ఇంటి ఆధిపత్యం మెల్లగా వదినెల హస్తగతం కావడం అమ్మతో పాటు తనకి అర్థమవుతూనే ఉంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకి వచ్చింది. నిద్రపోతుందనుకున్న కూతురు నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోవటం చూసి తల్లి కడుపు బెరబెరలాడింది. పేగు చిత్రంగా కదిలింది. సరోజ పక్కనే కూర్చొని భుజాలు పట్టుకొని ఆమెను తనవైపే తిప్పుకుంటూ, అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లీ. సరోజ పరాయిదా, మా సొంత చెల్లెలు. ఇబ్బందిలో మేము కాక ఎవరు నిలబడతారు అని అన్నారమ్మా. నువ్వు వెళ్ళి చెల్లికి ధైర్యం చెప్పమ్మా అన్నారు. ఇదిగో బలవంతంగా పంపారిక్కడికి. సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తుంటే అదిగో అప్పుడొచ్చింది ఏడుపు సరోజకి. గోదావరి గట్లు తెంచుకొని ఊళ్ళమీద పడ్డట్టు తల్లిని చుట్టుకొని భోరుమంది. వదినలు కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు. వారం తరువాత అన్నలు బాకీదార్లతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని,
వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని, మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి, అందరికీ తలా కాస్త డబ్బిచ్చి సెటిల్ చేశారు. దాని బదులుగా పెళ్లప్పుడు స్త్రీధనంగా ఇచ్చిన 2 ఎకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్‌కు తలవగ్గింది సరోజ. వాసుదేవరావు సరోజ భర్త. మంచివాడో, చేతకానివాడో అంతుపట్టదు. బ్యాంక్‌లో చక్కటి ఉద్యోగం. సజ్జనుడని ఆశపడిన సరోజకు అసలు విషయం తర్వాత తెలిసింది. సరోజ సుకుమారి, మృదులమైన మనసు, గట్టిగా మాట్లాడటం కూడా తెలియని ముగ్ధ. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కలలు కన్న సగటు ఆడపిల్ల. మనసుకు నచ్చిన దాని మీద కవితో, కథానికో రాయటం, పత్రికలకు పంపటం, అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేగదూడలా చంగనాలు పెట్టడం. సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది. కుటుంబ నేపథ్యం మంచిది. మనిషి ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచివాడన్నారు అందరూ. మగ పెళ్లివారు కోరిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి. కొత్తగా హైదరాబాద్‌లో కాపురం పెట్టించారు. తల్లి వచ్చి నెల రోజులుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది. ఇద్దరు మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియచెప్పి వెళ్ళింది. వెళ్ళే ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ. మనసు అంతా ఖాళీ అయిన భావన. తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు. ఆమెను హుషారుగా సినిమాలకి, షికార్లకి తిప్పాడు. మొదటి 6 నెలలు కలలాగా కరిగిపోయాయి. సరోజ అదృష్టానికి వదినలు కూడా అసూయపడేవారు. "నీకేం సరోజా, అందరికీ వాసులాంటి భర్తలు దొరకొద్దూ" అనే వదినల మాటలకు సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది. మొదటి పెళ్లి రోజు గడిచింది. దివ్య కడుపున పడింది. అసలే సుకుమారి. ఆ పైన రక్తహీనత, వేవిళ్ళతో బాధపడుతున్న సరోజని తల్లిదండ్రుల 5వ నెలలోనే పుట్టింటికి తీసుకువెళ్లారు. పండులాంటి దివ్య పుట్టింది. సరోజ మనసు సంతోషంతో సునామీలా ఉప్పొంగింది. ఇది తనది, తనకే సొంతం అనే భావనతో ఆమె హృదయం పరవళ్లు తొక్కింది. దివ్యకు 5 నెలలు వచ్చాక సకల లాంఛనాలతో కాపురానికి వచ్చింది సరోజ. పసిపిల్ల ఆలనా పాలనలో మునిగిన సరోజకు వాసులో వచ్చిన స్పష్టమైన మార్పును వెంటనే పసిగట్టలేకపోయింది. అన్యమనస్కంగా ఉంటాడు. ఇష్టమైన వంటలు చేసినా ధ్యాస అటు ఉంచడు. కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకొని బావుంది బావుంది, నువ్వు చేస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలు ఇస్తాడు. మరో ముఖ్యమైన మార్పు, ఎవరెవరో కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాళా లేకుండా రావటం. రాత్రి 11 గంటల వేళ వాళ్ళు తన ఇంటికి వచ్చినా వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్టు ఒంటికి తగిలించుకొని వాళ్ళతో బయటకు వెళ్ళటం సరోజకు ఆందోళనగా అనిపించింది. "నేను వచ్చేసరికి లేటవుతుంది. నువ్వు నిద్రపో. నేను బయట నుండి ఇల్లు తాళం వేసుకు వెళతాను" అంటే అది వాసుకు తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ. కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు కదా! ప్రమోషన్ వచ్చిందిగా సరోజా! ఇక ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉంటుంది. నేను ఆలస్యంగా వస్తాను. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో. అంటే ఈసారి సంతోషం కలగలేదు. దుఃఖం, ఆందోళనతో మనసు మసకబారింది. ఇంతలో ఒకరోజు కూష్మాండం బద్దలవనే అయింది. వాసు రాత్రిళ్ళు ఆలస్యంగా రావటానికి కారణం ఏమిటో తెలిసి సరోజ నిశ్చేష్టురాలైంది. నిజానికి ఆ రోజు దుర్దినమనే చెప్పాలి. పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య బుగ్గ మీద చిటికె వేసి ఆఫీస్‌కు బయలుదేరాడు. 11 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన సరోజకు ఎదురుగా వాసు కనిపించాడు. మనిషి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు కనిపించాడు. "ఏమైందండీ?" కంగారు పడింది సరోజ. "ఆఫీస్‌కు వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజా. బాగా తలనొప్పిగా కూడా ఉంది. సెలవు పెట్టక తప్పలేదు." సంజాయిషీ ఇస్తున్నట్లు చెబుతున్న వాసుని చూస్తే సరోజకు జాలేసింది. నుదురు పట్టుకుని చూసింది. నిజంగానే వేడిగా ఉంది. జ్వరం ఉంది. కంగారు పడింది సరోజ. జండు బామ్ నుదుటికి పట్టించింది. 1 గంటకు సరోజ అన్నం తినడానికి లేచింది. వాసుని భోజనానికి రమ్మంది. "ముందు నువ్వు తినేయ్. నేనో గంటకి తినాలనిపిస్తే తింటా" అన్నాడు వాసు. కంచంలో అన్నం, కూర, పప్పు వడ్డించుకొని వాసుతో కబుర్లు చెప్తూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ. మంచం పక్కన నేలమీద కూర్చొని దోసకాయ పప్పుతో 2 ముద్దలు తింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పడుకుని ఉన్న వాసు గతుక్కుమని లేచాడు. అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్ కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండుతో పాటు తలుపు మీద కూడా దబదబా బాదుతున్న శబ్దం వినిపించింది. ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజను దాదాపు తోసుకుంటూ మొరటగా లోపలకు చొరబడ్డారు 3 మనుషులు. "ఎవరు మీరు? ఏం కావాలి?" అడుగుతున్న సరోజని తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు.
తత్తరపడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ దగ్గర పట్టుకుని నేల మీదకు ఈడ్చాడు అందులో రౌడీలాగా కనబడుతున్న వ్యక్తి. ఆయనకు జ్వరం. ఏమిటి దౌర్జన్యం? కంగారుగా అడ్డుకోయింది సరోజ. నువ్వు తప్పుకోవమ్మా! సరోజని పక్కకు తోసేశాడు మరొకడు. తూలి పప్పు అన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ. కంచం అడుగు ఎత్తు ఎగిరి విష్ణు చక్రంలా నేలమీద దొర్లుతూ గది మూలలోకి పోయి పడింది. పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంబ్రాలై పరుచుకున్నాయి. అసలు ఏమిటిదంతా? ఎవరు మీరు? ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు? దుఃఖంతో సరోజ గొంతు పూడుకుపోయింది. ఏరా నీ ఘనకార్యం ఇంట్లో చెప్పలేదా? వాసు కాలర్ ఆ రౌడీ చేతిలో ఇరుక్కునే ఉందింకా. కళ్ళ ముందు భర్తకు జరిగిన అవమానానికి సరోజ ముఖం నల్లగా కమిలిపోయింది. ఏం జరిగిందో మీరైనా చెప్పండి. పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజను చూసి మూడో వ్యక్తికి జాలేసింది కాబోలు. ఆడేం మాట్లాడతాడమ్మా, నే చెప్తా విను. ఈడు నా తాన 5 లక్షలు అప్పు తీసుకునే, 5 రూపాయల వడ్డీకి ఒప్పుకునే. ఇప్పటికి వడ్డీ కట్టి 3 నెలలైపాయే. అడుగుతా ఉంటే రేపు మాపన తిప్పతా ఉండే. ఈ ఏళ నేనొచ్చేది చూసి మోటార్ సైకిల్ ఎక్కి ఉడాయించేది నాకు కానరాలేదనుకుంటివా? అరే నేను నీళ్ళలో జాడలు తీసే రకాన్నిరా. నా అప్పు వడ్డీతో గలిపి ఎన్నడ కడతావో చెప్పు. ఈ దినం నిన్ను ఈడిసేదే లేదు. తీరికగా పక్కనే ఉన్న కుర్చీలో బైఠాయించాడు. ఈ అరుపులకు పసిది దివ్య గుక్కపెట్టింది. ఇరుగు పరుగులు తమ ఇంట్లోకి తొంగి చూడటం తెలుస్తూనే ఉంది సరోజకు. అవమానంతో అలాగే భూమిలోకి కుంచుకుపోతే బావుండుననిపించింది. ఒక్క నెల గడువు ఇవ్వండి. పూడుకుపోతున్న గొంతుతో అభ్యర్థించింది సరోజ. నెల గడిచినాంక పైసలెట్టా కడతావమ్మా? ఆస్తులేమైనా ఉన్నాయా? పెద్దాయన గొంతులో సగం వెటకారం, సగం ఆరా. ఏదో ఒకటి చేస్తా. మీ అప్పు మాత్రం అనా పైసలతో తీరుస్తా. ఈసారి సరోజ గొంతులో ధ్వనించిన దృఢత్వానికి పెద్దాయన కాస్త తొలగ్గాడు. ఆయన పేరు వెంకట్రాముడు అని తర్వాత తెలిసింది. సరే, ఆడకూతురివని నీ మాటకు విలువ ఇస్తుండా. మాట మీరితే ఆడదానివని కూడా చూసే పనిలా అనేసి వాసువైపు చూసి కాండ్రించి గోడమీద ఉమ్మేశాడు. ఆ ఉమ్మి తన మొహం మీద పడినట్టే భావించింది సరోజ. ఆ తరువాత 2 గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఎంగిలి చేయి కడిగే ధ్యాస కూడా లేదు సరోజకి. సాయంత్రం ఆదెమ్మ రోజు కన్నా గంట ముందే పనిలోకి వచ్చింది. విషయం తెలిసినట్టుంది. సరోజని ఏమీ అడగకుండానే క్రిందపడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గది కడిగింది. రొమ్మిడవని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని అన్నం తినబెట్టా అని గసిరి అన్నం తినిపించింది. ఆడదై పుట్టాక గుండె రాయి చేసుకోవాలా? చనువుగా కోపడింది. మరునాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్ళీ కాలింగ్ బెల్. ఈసారి గుండె గుబేలుమంది సరోజకి. భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి షూరిటీ ఇచ్చాడు వాసు. బాకీదారుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుండి వచ్చిన నోటీస్ అది. అంతం కాదిది ఆరంభం అన్నట్లు ఎన్ని నోటీసులో, ఎందరు అప్పుల వాళ్ళో. వాసుకి ఆఫీస్‌కు వెళ్ళే అవకాశం లేకపోయింది. ఇంట్లో కూడా సేఫ్టీ లేదు. ఎవరు ఎప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు. మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది. అన్నం ముందు కూర్చుంటే అచ్చిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజలో. ఎన్ని అప్పులున్నాయి? అవి ఎందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజకి నోట మాట రాలేదు. వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు. సిగరెట్లు అలవాటు లేదు. వక్కపొడి జోలికి వెళ్ళడు. పేకాట, తాగుడు జోలికి పోడు. కానీ వీటన్నిటినీ మించిన అవలక్షణం ఉంది. అతి మంచితనంగా భావించబడే చేతకానితనం. మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ అతనిలో చాలా ఉంది. ఎప్పుడో ఒక స్నేహితుడు చేసిన 15 లక్షల రూపాయల అప్పుకి జామీను సంతకం చేశాడు తను. అతను అప్పు కట్టలేదు. వాసుకి కోర్టు నుండి నోటీసు వచ్చింది. అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు వాసు. ఈ నోటీసును ఖాతరు చేయకు గురూ. కోర్టు తీర్పు వచ్చేలోపు నేను కట్టేయను. నాకు రావాల్సిన మొత్తాలు నా చేతికి రాకపోవటంతోనే ఇన్ని ఇబ్బందులు అని నమ్మబలికాడు. కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరి నుంచే మాయమైపోయాడు. దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాసుకి షాక్ తగిలింది. ఆ రికవరీ అమౌంట్ సరిగ్గా తన జీతమంతా. చేసేది లేక మరో చోట 5 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చాడు. మెహర్బానీకి పోయి మరికొందరికి చేసిన గ్యారంటీ సంతకాలు ఈలోపు వికటించి అవి కూడా వాసు నెత్తినే పడ్డాయి. ఇంతవరకు వచ్చాక అప్పులవాళ్ళు ఆగుతారా? ఇంటికి రావటం మొదలుపెట్టారు. అందులోని బాధలు, భయాలు వాసుకు తెలిసొచ్చాయి. పులిమీద పుట్రలా ఎవరో ఇచ్చిన ఫిర్యాదు వల్ల వాసు ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడు. ఇదంతా విని నిర్ఘాంతపోయింది సరోజ. నా బంగారం 100 కాసులుంది కదా, అది అమ్మేద్దాం. ఈ వెంకట్రాముడి అప్పు తీర్చేద్దాం. అది లేదు సరోజా.
తలంచుకొని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు. కరెంట్ షాక్ తగిలినట్టు ఉలిక్కిపడింది సరోజ. లేదు, ఏమైపోయింది? ఒకరి అప్పు పీకల మీదకు వస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను. పురిటికి వెళ్తూ లాకర్‌లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నమాట. కళ్ళ ముందు చీకట్లు అలుముకుంటున్నాయి. ఆధారం కోసం చీకట్లో చేత్తో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. పక్కనే కళ్ళనీళ్లతో అమ్మ. గది బయట ఆదుర్దాగా చూస్తున్న అన్నలు. 28 ఏళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హై బీపీ అనే ఆస్తి సంపాదించుకుంది. సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కుటుంబ పంచాయతీ జరిగింది. మొత్తం అప్పులు, వడ్డీలు కలిసి సుమారు 60 లక్షలుగా తేలింది. మనసు మొద్దుబారిపోయిన సరోజ రాయిలా కూర్చుంది. మీరు కూడా కాస్త సహాయం చేయండని వాసు తల్లిదండ్రుల్ని అడిగితే, మాకేం తెలియదమ్మా. ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు. మేమెప్పుడూ రూపాయి కూడా ఆశించలేదు. ఆ బాధ్యతలేవో మీరే చూసుకోండి. ఈ వయసులో మేమేం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు. దాంతో సరోజ అన్నలు, తల్లి తలలు పట్టుకున్నారు. ఆడదన్నాక మొగుణ్ణి అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టుకోవాలి. అన్నింటికీ పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ పెద్ద వదిన లలిత రుసరుసలు. బాగా చెప్పారక్కా. నేను నా రాతలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి. పెద్దగా చదువు సంధ్యలు లేని మూడో వదిన రాజేశ్వరి సన్నాయి నొక్కులు నొక్కింది. మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం. మా పిల్లల చదువుల అవసరాలు పెరుగుతున్నాయి. 1000, 10,000 కాదుగా లక్షల్లో వ్యవహారమాయే. మనమేం చేస్తాం? రెండో వదిన రాగిణి నిష్ఠూరాలాడింది. కోడళ్ళ నోరు మోయించాలని ఉన్నా కొడుకులు మరింత విరుచుకుపడతారనే భయం ఒకవైపు, సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకొని ఏ అఘాయిత్యానికి తెగిస్తుందో అనే భయం, జంకు మరోవైపు తల్లిని నలిపేశాయి. మొత్తానికి కొడుకులని ప్రాధేయపడి, బతిమలాడి సహాయానికి ఒప్పించింది. దానికి వాళ్ళు పెట్టిన షరతుకి తల్లి నిర్ఘాంతపోయింది. సరోజ తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తామెలాగో కిందా మీద పడి ఈ సమస్యను సర్దుబాటు చేయటానికి సిద్ధం. లేదంటే సరోజే దానిని అమ్ముకొని తన అవసరాలు తీర్చుకోవచ్చు. తమ సహకారం ఉండదు. వాదించబోయిన తల్లిని వారించి పొలం వదిలేసుకుంది సరోజ. ఇప్పటికిప్పుడు తను దానిని బేరం పెట్టి డబ్బు తీసుకురాలేదు. అన్నలు బేరాలు పడనిస్తారో లేదో అనే శంక. ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తమ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అన్నిటికంటే అతి ముఖ్యమైనది, తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడక్కర్లేదు. పొలం మీద అధికారం వదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు. అప్పుల వాళ్ళందరినీ సమావేశపరిచారు. మాట్లాడవలసినట్లు మాట్లాడి వడ్డీలు తగ్గించేట్టు వాళ్ళని ఒప్పించారు. నెల రోజుల్లోపు అన్నీ సెటిల్ చేశారు. వాసు ఆ తరువాత 6 నెలలకి చిన్నపాటి పనిష్మెంట్‌తో తిరిగి ఉద్యోగంలో చేరాడు. సరోజ ఈసారి మెత్తగా ఉండటం లేదు. జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటోంది. తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్‌లో ఆదెమ్మ కూతురు సేల్స్ గర్ల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదెమ్మ. ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ. వాసుకి ఇష్టం లేకపోయినా నోరెత్తలేకపోయాడు. ఈ అప్పులన్నీ తీరినా వాసు తిరిగి ఉద్యోగంలోకి చేరటానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు సరోజ జీతం వాసుకు వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యాయి. ఈ మధ్యలో దివ్య మొదటి పుట్టినరోజు వచ్చింది. చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక 500 పెట్టి ఫ్రాక్ కొన్నది సరోజ. పిల్లకి కాస్త పాయసం చేసి పెట్టింది. పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి అయిందని కబురు వచ్చింది. వెళ్ళటానికి మనస్కరించలేదు. అయినా తన విధిగా భావించి వెళ్ళింది. భోజనాలయ్యాక ఆడవాళ్ళంతా సాయంత్రం ఫంక్షన్‌కి పిల్లను రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజను ఎవరూ పిలవలేదు. ఇన్నేళ్లు తను స్వతంత్రంగా మెసిలిన తన పుట్టిల్లే తనకి ఈ రోజు పరాయి ఇల్లుగా కనబడటాన్ని విస్తుపోయి చూస్తోంది సరోజ. పూట గడిస్తే చాలురా దేవుడా అనుకోకుండా కూతురికి ఆ కొత్త గౌను కొనటం ఇప్పుడు అవసరమా అక్కా? రేపనే రోజు ఒకటి ఉందిగా చిన్న వదిన అడుగుతోంది పెద్ద వదినను. ఆడపడుచు వింటుందనే జొంకు గొంకు ఆ గొంతులో కానరాలేదు సరికదా. వినాలనే ధోరణితోనే మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది. సరే బాగానే ఉంది. తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా. దాని సంగతేం చేస్తావ్? అడిగింది పెద్ద వదిన. అవునా అక్కా? మూడో వదిన ఆశ్చర్యం. చెవులు మూసుకుని మనసుకు తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ బస్సెక్కేసింది సరోజ. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనసుకు ఊరటనిచ్చిన విషయం దివ్య తెలివితేటలు. చదువులో తన ప్రోగ్రెస్సే. చదువుకోమని దివ్యకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ట్యూషన్స్ అవసరం లేదు. బంగారు తల్లి, చదువుల సరస్వతి.
తండ్రి అందం, తల్లి అణకువ పుణికిపుచ్చుకొని దినదిన ప్రవర్ధమానంగా చదివి గోల్డ్ మెడల్‌తో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తోంది. అన్నదమ్ములకు, సరోజ కుటుంబానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి. దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజను మళ్ళీ యువరాణి కాదు కాదు రాజమాతలా ట్రీట్ చేస్తున్నారు. ఈసారి నెల రోజులు సెలవు మీద దివ్య ఇండియా వచ్చింది. నలుగురు అన్నలు తమ భార్యలను తీసుకుని, తల్లిని వెంటబెట్టుకొని హైదరాబాద్ రావటం చూసి సరోజ విస్తుపోయింది. వారి రాకలో ఆంతర్యం కొద్దిగా పసికట్టినా పైకి మాత్రం మర్యాదలు చేస్తోంది. రెండవ రోజు భోజనాల తరువాత సరోజ హాల్లో మల్లెపూలు మాల కడుతూ కూర్చుంది. తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది దివ్య. ఎదురుగా సోఫాలో ఇద్దరన్నలు, కుర్చీలో వాసు, మరో ఇద్దరన్నలు కూర్చున్నారు. సరోజ వెనకాల కుర్చీలో కూర్చున్న తల్లి సరోజ తల నిమురుతోంది. అమ్మాయి సరోజా, నీతో బావగారితో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాం. మన ప్రశాంత్ బెంగుళూరులో చేస్తున్నాడు కదా! వాడికి దివ్యను అడుగుదామని వచ్చాం. వాడికి అమెరికా అవకాశం వస్తుందట. మనకు దిగులు లేకుండా ఒకచోటే ఉంటారిద్దరూ. ఏమంటారు బావగారు? మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య. వాసు మొహం చింకి చాటంతయింది. తనను అన్ని సంవత్సరాలుగా చిన్నచూపు చూస్తున్న బావమరుదులు ఈరోజు అంత మర్యాదగా అడుగుతుంటే అతని మనసు పొంగిపోయింది. ప్రశాంత్ అంటే సరోజ రెండో అన్నయ్య కొడుకు. అంతకంటేనా ఏం సరోజా? భార్యవైపు ఆదుర్దాగా చూశాడు. సరోజ ఒడిలోంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది. కానీ సరోజ దివ్యని చేయి పట్టుకుని ఆపింది. తన పక్కనే కూర్చోపెట్టింది. ఆశ్చర్యంతో తల్లి పక్కనే చతికిలబడింది దివ్య. దివ్య, మామయ్య చెప్పింది విన్నావుగా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నిర్భయంగా చెప్పు సూటిగా అడిగింది సరోజ. లేరమ్మా, అలాంటిదేమైనా ఉంటే నీ దగ్గర దాచిపెట్టను నేను. దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది. మొహం వికసింపచేసుకున్న చిన్నన్నయ్య ఏదో అనబోయాడు. చేయి చాపి అతన్ని ఆగమని సైగ చేసింది సరోజ. సరే, మన ప్రశాంత్ పట్ల నీకేమైనా అలాంటి ఫీలింగ్ ఉందా? మళ్ళీ సూటి ప్రశ్న. ఖచ్చితంగా లేదు. అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్లాగా దూసుకువచ్చింది జవాబు. నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట. అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మేం తీసుకోవచ్చు కదా! అంటే నీకు తగిన సంబంధం చూసి, అదీ నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం. ఇది నీకు సమ్మతమేనా? మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ. తప్పకుండా నాకు సమ్మతమే అమ్మా! దృఢంగా చెప్పింది దివ్య. చేతిలో పూలమాలను పళ్ళెంలో జారవిడిస్తూ, ఈ సంబంధం మాకు ఇష్టం లేదన్నయ్యా! మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ. చిన్నన్నయ్య నోటి వెంట మాట రాలేదు. పెద్దన్నయ్య మొహంలో నివ్వెరపాటు. ఇదిలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచింది సరోజ తల్లి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ప్యాకేజీ. త్వరలో అమెరికా వెళ్తాడు. అందగాడు. ఇంతకన్నా గొప్పవాడు వస్తాడా నీ కూతురికి? కోపం, హేళన మేళవించి అడిగాడు అన్నగారు. నవ్వి ఊరుకుంది సరోజ. చూడమ్మా దీని పొగరు. ఏం బావగారు, మీ సమాధానం కూడా ఇదేనా? ఆ రోజు నడి బజారులో నిలబడినప్పుడు మేం కోటగోడలా కాపాడకపోయి ఉంటే ఈరోజు అడుక్కు తింటూ ఉండేవారు. విశ్వాసఘాతకులు. పెద్దన్నయ్య ఆవేశంతో రొప్పుతున్నాడు. వాసు భయపడిపోయాడు. అది కాదు సరోజా. ఎడమచేయి చాపి భర్తను ఆగమని సైగ చేసింది సరోజ. నివ్వెరపోయి సైలెంట్ అయిపోయాడు వాసు. మెల్లగా తలెత్తింది సరోజ. ఇందుకే, సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి వద్దంటున్నానన్నయ్య. ఎకరం ₹1,00,00,000 విలువ చేసే నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు. అయినా మీరు మేలు చేశారనే నేను భావించాను. నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను. కానీ నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని నన్ను చిన్నచూపు చూశారు. ఏ కార్యక్రమంలోనూ నా చేయి తగలనివ్వలేదు. నా దురదృష్టం మీకు కూడా అంటుతుందేమో అని భయపడ్డారు. మీరందరూ ఒక గదిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, చలోక్తులు విసురుకుంటూ గడుపుతుంటే, నేను పసిబిడ్డని నా దగ్గర పెట్టుకుని, కంటికి కనబడని లక్ష్మణరేఖ గీసుకుని, అది దాటకుండా దూరంగా నిలబడ్డాను. పసిదైన దివ్య మీ పిల్లలతో ఆడుకోవటానికి సరదా పడుతుంటే, కథలు, కబుర్లతో దాని మనసు మళ్లించేదాన్ని. దానికి కొత్త గౌను కొన్నా, నేనొక కాటన్ చీర కొనుక్కున్నా, సరోజకు డబ్బు విలువ తెలియదు అనే మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చా. మొగుణ్ణి అదుపులో పెట్టుకోలేనిది, చేతకానిది, ఆర్థిక ప్రణాళికలు తెలియనిది అనే బిరుదులిచ్చినా నేను పట్టించుకోలేదు. కానీ పసిబిడ్డ, మీ మేనకోడలు దివ్య ఏం చేసిందని అన్నయ్య? దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు. ఇప్పటి నా పాత్రని మళ్ళీ నా కూతురు పోషించటానికి నేను ఒప్పుకోను. రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా
మీ అమ్మలాగా డబ్బు దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదనే నా తాపత్రయం. రోషంతో దివ్య కళ్ళు మిలమిలలాడాయి. గతం మర్చిపో తల్లీ, భవిష్యత్తు చూడు. మనసుకు బాధ కలిగించిన పాత సంఘటనల్ని నువ్వింక మర్చిపోలేదా? వెనుక నుంచి తల్లి అనునయంగా చెప్పింది. సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది. మరిచిపోవటమా? ఎలా అమ్మా? అవమానాల్ని మరిచిపోతే మనకు జరిగిన సన్మానాల్ని కూడా మరిచిపోతాం. చెడుని మరిచిపోతే మంచిని మరిచిపోతాం. ఇవన్నీ మర్చిపోకూడని విషయాలు. అయితే ఒకటి చేయగలం, క్షమించగలం. కానీ నేను అది చేయలేకపోయానమ్మా. కీడుని మరిచిపోతే జరిగిన మేలు కూడా మరిచిపోతాం. నేను క్షమించినట్లు నటించాను అంతే. నా మనసులో మాత్రం క్షమించలేదు. మిమ్మల్నే కాదు, నా భర్తని కూడా క్షమించినట్టు నటించాను అంతే. నిజానికి నేను ఎవరినీ క్షమించలేదు. గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దం లేదు. కథ సమాప్తం.